హాయ్ ఫ్రెండ్స్, మీరు సర్వీస్ ఇంజనీరా లేకుంటే టెక్నీషియనా, ఎలక్ట్రీషియనా? అయితే ఇన్ఫర్మేషన్ మీకోసమే. సో నా ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసింది, నేను ఫాలో అవుతున్న ప్రోటోకాల్ ఏంటంటే, నేను జనరల్గా ఈ ఏటీఎస్లు కానీ చేంజ్ ఓవర్స్ రిపేర్ చేస్తుంటాను. సో ఈ చేంజ్ ఓవర్లకు మేజర్గా ఏంటంటే మనకు 2 సోర్సెస్ ఉంటాయి. సో ఒకటి పవర్ సోర్స్ అంటే ఈబీ సప్లై, సెకండ్ డీజీ సప్లై ఉంటుంది. ఈ 2 సప్లైలు ముఖ్యంగా ఈ ఏటీఎస్కు అంటే ఏటీఎస్కి కానీ చేంజర్ కానీ కనెక్ట్ అవుతాయి. సో మనం ఇది రిపేర్ చేయాలంటే కంపల్సరీగా ఈ 2 పవర్స్ని మనం షట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో మనం క్యాజువల్గా వెళ్ళి రిపేర్ చేద్దామని అందులో చేయబెట్టకుండా ముందు ఫస్ట్ వెళ్ళి మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈబీ పవర్ ఎంసీసీబీ ఆఫ్ చేసుకోవాలి. డీజీ సైడ్ కూడా డీజీ ఏదైతే ఉంటుందో కంట్రోలర్లో మాన్యువల్లో పెట్టేసుకొని దానికి సంబంధించిన ఎంసీసీబీ ఉంటుంది. ఆ ఎంసీసీబీని కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మనం రిపేర్ చేసేటప్పుడు మనము ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా ఏటీఎస్ను కూడా, ఏటీఎస్ కానీ లేదా మోటరైజ్ చేంజర్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు పక్కగా మన దగ్గర ఒక హెల్పర్ కానీ ఎవరైనా ఉంటేనేమో పక్కన ఉంటే సరిపోయి. వాళ్ళు హెల్పర్ లేదు, మీరు ఒక్కరే వెళ్తే కంపల్సరీగా సైట్లో ఉన్న ఓనర్ కానీ లేకపోతే సూపర్వైజర్ కానీ లేకుంటే సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవరైనా పక్కన నిల్చోబెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము లైవ్లో వర్క్ చేస్తాం అంటే పవర్ బంద్ చేస్తాం, కానీ ఏ టైంలో ఎక్కడి నుంచి పవర్ వస్తుందో మనకు తెలియదు. సో ఎమర్జెన్సీలో ఏదన్నా యూపీఎస్ఎస్ ఉంటాయి, ఇక్కడి నుంచి రిటర్న్ సప్లై వచ్చి మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు ఎమర్జెన్సీలో హెల్ప్ చేయడానికి లేదంటే నాకు షాక్ కొట్టిందని అరిచి ఇద్దరికి చెప్పడానికి మనకు యూజ్ అవుతుంది. సో పక్కగా ఒక పర్సన్ అయితే ఉండాలి. మనము డైరెక్ట్గా ఒక్కరమే వర్క్ చేయకుండా మన పక్కన ఒక పర్సన్ని అతను పని చేయకపోయినా సరే పక్కన ఉంటే మనకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ప్రోటోకాల్ అనేది నేను గత 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, ఫాలో అవుతున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.